సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ అగ్రిమెంట్ గోల్మాల్లో అరవింద్ కుమార్ చిక్కుకోగా రిటైర్ అయిన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకు చుట్టుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా 179 మందికి అరవింద్ కుమార్ ఉద్యోగాలు కల్పించినట్టు లెక్క తేలింది. దీంతో అరవింద్ అవకతవకలపై ఫుల్ ఫోకస్ చేసింది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో పట్టు పెంచుకుంటూనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డపై విజిలెన్స్ ను రంగంలోకి దింపిన తెలంగాణ సర్కార్ తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై, అందులోనూ అరవింద్ కుమార్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, హెచ్ఎండిఏ కమిషనర్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు అరవింద్ కుమార్. తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖల్లో రిటైర్ అయి ఇంకా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల వివరాలు సేకరించడంతో ఈ వ్యవహారంలో కూడా అరవింద్ కుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అన్ని శాఖల్లో కలిపి 1049 మంది రిటైర్ అయిన అధికారులు ఉంటే కేవలం అరవింద్ కుమార్ కు సంబంధించిన మున్సిపల్ శాఖలో ఏకంగా 179 మంది రిటైర్డ్ అధికారులు ఉద్యోగాల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు సర్కారుకు లెక్క తేలింది. మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారిక కార్యకలాపాల్లో ప్రతి నిర్ణయం వెనుక వీరిదే కీలక పాత్ర ఉన్నట్లు తేలింది. వీరి కనుసన్నల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇక మున్సిపల్ శాఖలో 179 మంది రిటైర్ అయిన అధికారుల నియామకం కూడా అరవింద్ కుమార్ ఆదేశాల మేరకే జరిగిందని సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అరవింద్ కుమార్ తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్లతో పాటు ఎంఆర్ఓ, ఆర్డీఓలుగా రిటైర్ అయిన ఉద్యోగులను వివిధ హోదాల్లో నియమించి వారికి నెలకు ₹1,00,000 నుంచి 2.5 లక్షల వరకు జీతభత్యాలను చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు ఈ రిటైర్ అయిన అధికారులు 9.5 ఏళ్లలో విదేశీ టూర్లతో కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు సర్కార్ దృష్టికి వెళ్లింది. అరవింద్ కుమార్ కీలక హోదాలో ఉంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా రిటైర్డ్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఆయన తీసుకున్న మిగిలిన నిర్ణయాలపై కూడా సర్కార్ తీగలాగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ లో అరవింద్ కుమార్ గోల్మాల్ చేశారని ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ప్రైవేట్ సంస్థకు విడుదల చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై చర్యలకు సిద్ధమవుతోంది. అరవింద్ కుమార్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు లీగల్ అడ్వైజ్ తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మీద ఓవైపు ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్, మరోవైపు రిటైర్ అయిన అధికారుల నియామకం అరవింద్ కుమార్ కు ఇబ్బందికరంగా మారనుంది. మున్ముందు అరవింద్ కుమార్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.